జగన్ గారు ఒక్కొక్కరికి 7 లక్షలు చొప్పున ఏదైతే నిన్న వైజాగ్ వెళ్ళారో, వైజాగ్ వెళ్ళి ఏదైతే బాధితులు ఉన్నారో, అంటే సముద్రంలో వేటకెళ్ళి చనిపోయినటువంటి 6గురు, అలాగే ఒక్కడిగా మిగిలిన చిన్న మొత్తం కలిపి 7గురు ఉన్నారో ఆ బాధితులకి జగన్ గారు పెద్ద సాయం చేశారు ఆర్థికంగా. ఏంటి ఆ సాయం అంటే, మనిషికి 7 లక్షలు చొప్పున, అంటే కుటుంబానికి 7 లక్షలు చొప్పున, ఏంటి 7గురు కుటుంబాలకి 49 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. కాబట్టి ఈ విషయాన్ని నేను ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందంటే, 1 లక్ష రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తే హాఫ్ పేజీ, ఈనాడులో కావచ్చు, ఆంధ్రజ్యోతిలో కావచ్చు, ఒక హాఫ్ పేజీ రాస్తారు. ఏమని? చంద్రబాబు నాయుడు గారి అతిపెద్ద సాయం, కొండంత సాయం అని రకరకాలుగా. ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, వాళ్ళకున్న టీవీ ఛానల్ ఏబిఎన్, మహా న్యూస్, ఏంటి తర్వాత ఈటీవీ మొత్తం టీవీలన్నీ కలిపి ఓకదంపుడు కింద వీడియోలు అయితే విడుదల చేస్తారు. కానీ జగన్ గారు చేసిన సాయం ఏదైతే ఉందో కుటుంబానికి వచ్చి, అదే మనిషికి వచ్చి 7 లక్షల రూపాయలు, అది ఎవరికి కనపడాల. ఆయన అధికారంలోకి వస్తే ఏం చేస్తానన్నాడో, అది ఎంత పెద్ద సాయం అవుతుందో అది కూడా ఎవరికి కనపడాల. నేను వెతికాను ఎక్కడన్నా రాస్తారేమో అని. ఈనాడు వాళ్ళు, అలాగే ఆంధ్రజ్యోతి కానీ, ఇలాగ కొన్ని పేపర్లు పత్రికలు తిరిగేస్తారు ఎక్కడ రాస్తారని. ఎక్కడ రాయలేదండి. ఈనాడు కూడా, ఆంధ్రజ్యోతి కూడా మెయిన్ ఎడిషన్లో 12వ పేజీలో చిన్న బాక్సులు, అది కూడా ఏంటి కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఏదో ముఖదుడుపు కార్యక్రమంగా, కంటిదుడుపు కార్యక్రమంగా ఏదో 2 లైన్లు రాయడం అయితే జరిగింది. ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు. ఇదే పత్రికలు వాస్తవం మాట్లాడాల్సి వస్తే, చంద్రబాబు నాయుడు గారు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కృష్ణా జిల్లా వలిపర్తివాడికి చెందినటువంటి ఆటో డ్రైవర్కి ఎలక్ట్రిక్ ఆటో ఇచ్చినందుకు గాను ఏంటి వీడియోలు, కథనాలుగా వీడియోలు ప్రచురించాయి. ఏంటి మెయిన్ హెడ్డింగ్లు పెట్టాయి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ పత్రికలన్నీ కూడా. అలాగే ఏదైతే ఇంకోటి, ఒక దివ్యాంగుడికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇచ్చారని వీడియోలు మన మామూలు కాదనమాట. ఇలాగ అంటే ఎంత నీచమైన స్థితికి దిగజారిపోయింది జర్నలిజం అని చెప్పడానికే ఇది ఒక ఉదాహరణ చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారు చేసిన సాయం 1 లక్ష మీకు కోట్ల కింద కనబడుతున్నాయా, లేకపోతే జగన్ గారు చేసిన సాయం మరి అసలు కనబడకుండా పోయిందా? నాకు అర్థం కాదు. ఎవరు చేసిన సాయమే, అది చంద్రబాబు నాయుడు గారని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారని కావచ్చు, లేదా జగన్ గారైనా కావచ్చు. కాబట్టి ఎందుకు ఈ పక్షపాత ధోరణి నాకు కనపడలా. కాబట్టి అసలే మన మామూలుగా ఈ టీడీపీకి కావలసినటువంటి పత్రికలు, కావలసిన ఛానళ్ళు వాళ్ళ ఛానల్లే అని అయితే కనుక మాట్లాడుతున్న సందర్భంలో ఎలా ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తే వాటిని ఎవరు నమ్ముతారు? అసలు కొన్ని విలువలు అనేవి ఉండాలి కదా జర్నలిజానికి. ఆ విలువలను తొంగలోకి తొక్కేసి అసలు విలువలే లేకుండా మొత్తం ఒలిచినట్టు ఒలిచేసి ఏంటి ఈ రకమైనటువంటి రాజకీయం ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాదు. కాబట్టి ఎక్కడా కూడా రాయకుండా ఏయో రాసుకొచ్చారు మెయిన్ హెడ్డింగ్లు పెట్టుకుని. అది జగన్ గారి విషయం, ఈ సాయి విషయం ఎవరు రాయరా, ఎవరు చూపించరా, ఏ ఛానల్ టెలికాస్ట్ చేయలా, పరిగట్టుకుని మూట కట్టుకుని కావాలన్నట్టుగా. కాబట్టి అంటే ఇంకా ఎంత దరిద్రానికి దిగజారిపోతున్నాయి జర్నలిజం అనేది నాకు అర్థం కాల. కాబట్టి అంటే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్కి ఇస్తేనే మీరు రోజుల తరబడి టెలికాస్ట్ చేస్తారు కదా. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ 60,000, 30,000, 50,000 ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తేనే మీరు రోజుల తరబడి టెలికాస్ట్ చేశారు, పెద్ద పెద్ద వార్తలు ప్రచురించారు. మరి ఎందుకని రాయలేదు? అది కూడా కొన్ని విలువలు అనేవి మనకి ఏడవాలి కదా నేను అనేది అది. కాబట్టి మొత్తం వదిలేశారా? కాబట్టి జగన్ గారు చేస్తే అది సాయం కాదు, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తే అది కొండంత సాయం. పవన్ కళ్యాణ్ గారు ఒక గిరిజనులకి కొంతమందికి పిల్లలకి చెప్పులు కొనిచ్చారని చాంతాడంత పేపర్లో చాంతాడంత అక్షరాలతో రాశారు కదా, గుర్తుందా మీకు? పెద్ద పెద్ద వీడియోలు, పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టారు కదా చెప్పులు కొనిచ్చినందుకు. మరి 49 లక్షల రూపాయలు సాయం చేశాడుగా, మరి ఎందుకని కనిపించలేదు నాకు అర్థం కాలే. కాబట్టి అంటే ప్రజలకు అర్థమవుతుంది, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈ పత్రిక ఇది పక్కాగా టీడీపీ పత్రిక, ఇది టీడీపీ ఛానల్ అని ముద్ర ఆల్రెడీ ఉన్నప్పటికీ దాన్ని ఇంకా స్ట్రాంగెస్ట్గా మీరు చేసుకుంటారని నాకు అనిపించింది. కాబట్టి అంటే ఆంధ్రప్రదేశ్లో జర్నలిజం అనేది ఏ రకంగా తయారైందో చెప్పడం కోసమే నేను ఈ వీడియో మీకు చేయడం జరిగింది. కాబట్టి అది నా ఉద్దేశం. మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.